హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం కాయిన్స్ టాసింగ్ కాయిన్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే 2 కాయిన్స్ని టాస్ చేసి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 హెడ్ అండ్ 1 టెయిల్, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి, చాలా వస్తుంటాయి ఎగ్జామ్లోని. సో ఫస్ట్ మనం కాన్సెప్ట్ తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 కాయిన్స్ని ఎట్ ఏ టైం, సో ఫస్ట్ 1 కాయిన్ని టాస్ చేశారనుకోండి. టాస్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమొస్తుంది, అయితే మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే హెడ్ వస్తుంది, లేదంటే టెయిల్ వస్తుంది. సో హెచ్ హెడ్, టీ టెయిల్. సో హెడ్ కానీ టెయిల్ కానీ వస్తుంది. ఓకే, సో అదే 2 కాయిన్స్ ఒకేసారి టెయిల్ చేశారనుకోండి, ఒకేసారి టాస్ చేశారనుకోండి. టాస్ చేసినప్పుడు ఫస్ట్ హెడ్ అవ్వచ్చు, సెకండ్ది కూడా హెడ్ అవ్వచ్చు. ఫస్ట్ది హెడ్ అయితే సెకండ్ది టెయిల్ అవ్వచ్చు. ఫస్ట్ది టెయిల్ అయితే సెకండ్ది హెడ్ అవ్వచ్చు. ఫస్ట్ది టెయిల్ అయితే సెకండ్ది కూడా టెయిల్ అవ్వచ్చు. సో ఇక్కడ ఎన్ని వచ్చాయి మొత్తం పాసిబిలిటీస్? టోటల్ 4 పాసిబిలిటీస్ వచ్చాయి. అదే ఒక కాయిన్ అయితే 2 పాసిబిలిటీస్ వచ్చాయి. అదే 3 కాయిన్స్ అనుకోండి, 3 కాయిన్స్ అయితే హెడ్, టెయిల్. సో ఇలా చూసుకుంటే మనకి 8 పాసిబిలిటీస్ వస్తాయి. సో దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది, దట్ ఈస్ 2 పవర్ n. ఓకే, ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి అనడానికి ఇది ఫార్ములా 2 పవర్ n. n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్. సో 1 కాయిన్ అనుకోండి, n ప్లేస్ ఏమవుతుంది, 1 అవుతుంది. అప్పుడు 2 పవర్ 1, 2 పాసిబిలిటీస్ సరిపోయింది. అదే n 2 అనుకోండి, అంటే 2 కాయిన్స్ అనుకోండి, 2 పవర్ n, 2 స్క్వేర్, 4 పాసిబిలిటీస్. 2 కాయిన్స్ అయినప్పుడు 4 పాసిబిలిటీస్. అదే 3 కాయిన్స్ అనుకోండి, 2 క్యూబ్ 8, సో 8 పాసిబిలిటీస్. అదే 4 కాయిన్స్ అయితే 16. అలా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫైన్. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో నేను 2012 పేపర్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు, 3 కాయిన్స్, ఓకే, 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు హెడ్, టెయిల్, 2 హెడ్స్ ఒక టెయిల్ రావడానికి ప్రాబిలిటీ అడిగారు. ఓకే, 2 హెడ్స్ ఒక టెయిల్ రావడానికి ప్రాబిలిటీ. సో నేను ఆల్రెడీ ఒక ప్రాబిలిటీ మీద ఒక వీడియో చేశాను, అది చూడకపోతే ఖచ్చితంగా దాన్ని చూడండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం ఏం తెలుసుకోవాలంటే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి. సో మొత్తం పాసిబిలిటీస్ ఎన్ని, 3 కాయిన్స్ ఇచ్చారు. సో 2 పవర్ 3, సో 8. అది ఏం చేయాలి, మనం ఎప్పుడు కూడా డినామినేటర్లో వేసుకోవాలి. ఓకే, డినామినేటర్లో 8 వేసుకున్నాం. సో ఓకే, మనకు ఇప్పుడు ఏం కావాలి, మనకు కావాల్సింది ఏంటంటే 2 హెడ్స్ ఒక టెయిల్ రావాలి. ఓకే, సో 2 హెడ్స్ ఒక టెయిల్ ఎప్పుడెప్పుడు వస్తాయో చూద్దాం. ఇది ఫస్ట్ది, సెకండ్ కాయిన్, థర్డ్ కాయిన్. ఓకే, 2 హెడ్స్ ఒక టెయిల్ రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది టెయిల్ అయింది అనుకోండి. సో సెకండ్, థర్డ్ హెడ్ అవ్వాలి, ఎందుకంటే మనకు 2 హెడ్స్ కావాలి, ఒక టెయిల్ కావాలి. అదే సెకండ్ హెడ్ అయింది అనుకోండి, ఫస్ట్ది థర్డ్ది ఏమవ్వాలి, హెడ్స్ అవ్వాలి. అదే లాస్ట్ది టెయిల్ అయింది అనుకోండి, ఫస్ట్ది సెకండ్ ఏమవ్వాలి, హెడ్స్ అవ్వాలి. సో ఫైనల్గా మనకి ఎన్ని వచ్చాయి, ఓన్లీ 3 వచ్చాయి. సో మొత్తం 8లో 3టికి మాత్రమే ఛాన్స్ ఉంది. సో ఆ 3 ఛాన్సెస్ మనం ఏం వేసుకోవాలి, న్యూమరేటర్లో వేసుకోవాలి. సో అప్పుడు ప్రాబిలిటీ ఏమవుతుంది, 3/8 అవుతుంది. సో ఇలా మనం సింపుల్గా ఎలాంటి ప్రాబ్లం అయినా ఫాస్ట్గా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఏం చేయాలి, ఫస్ట్ ఎప్పుడు కూడా 2 పవర్ n అనేది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 కాయిన్స్ని ఒకేసారి టాస్ చేశారనుకోండి. 4 కాయిన్స్ని టాస్ చేస్తే 2 హెడ్స్ 2 టెయిల్స్ రావడానికి ప్రాబిలిటీ అడిగారు అనుకోండి. 2 హెడ్స్ 2 టెయిల్స్ రావాలి. సో మొత్తం ఫస్ట్ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, మొత్తం పాసిబిలిటీస్ 2 పవర్ n, 4 కాయిన్స్ కాబట్టి 2 పవర్ 4, సో 16. సో ఆ 16 ఎక్కడ వేసుకోవాలి, డినామినేటర్లో వేసుకోవాలి. ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ 16. బట్ మనకు కావాల్సిన పాసిబిలిటీస్ ఏంటి, 2 హెడ్స్ 2 టెయిల్స్. సో ఏంటి, ఫస్ట్ కాయిన్, సెకండ్ కాయిన్, థర్డ్ కాయిన్, ఫోర్త్ కాయిన్. ఓకే, సో 4 కాయిన్స్ని టాస్ చేసాం, ఒకేసారి టాస్ చేసాం. సో టాస్ చేసినప్పుడు మనకి ఏం కావాలి, 2 హెడ్స్ కావాలి, 2 టెయిల్స్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 హెడ్స్ అయ్యాయి అనుకోండి, ఈ 2 టెయిల్స్ అవుతాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 టెయిల్స్ అయ్యాయి అనుకోండి, ఈ 2 హెడ్స్ అవుతాయి. సో ఎందుకు మనం ఇది ఎందుకు చూస్తున్నాం అంటే ఎన్ని ఛాన్సెస్ అవుతాయి, పాసిబిలిటీ ఉంది అనేది మనం చూస్తున్నాం. సో 2 హెడ్స్ 2 టెయిల్స్ కావాలి మనకి. సో దీని పాసిబిలిటీస్ ఏంటి
అనేది చూస్తున్నాం. సో ఈ 2 హెడ్స్ అయితే ఈ 2 టైల్స్ అవుతాయి, ఈ 2 టైల్స్ అయితే ఈ 2 హెడ్స్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెడ్ అయింది అనుకోండి, ఇది హెడ్ అయింది అనుకోండి, అప్పుడు ఇది టైల్ అవుతుంది. సో ఇలా మనం ఈ పాసిబిలిటీస్ అన్నీ కౌంట్ చేసుకొని అది వచ్చిన దాన్ని మనం న్యూమరేటర్లో వేయాలి. సో ఇంకా ఏంటి, ఓకే, సో హెడ్ టైల్ హెడ్ హెడ్ టైల్. ఓకే, ఇక్కడ హెడ్ వేసుకుంటే మనకి ఇక్కడ, ఓకే, ఇప్పుడు ఇక్కడ టైల్ తీసుకుందాం. ఇక్కడ టైల్ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి హెడ్ అవ్వచ్చు. హెడ్ అయితే ఇక్కడ టైల్, ఇక్కడ హెడ్ తీసుకోవచ్చు. సో ఇలా మనం ఉన్న పాసిబిలిటీస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. హెడ్ టైల్ అయిపోయింది, టైల్ హెడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి, హెడ్ టైల్ టైల్ హెడ్. సో ఏంటి, రెండు మధ్యలో వేసుకోవచ్చు, హెడ్, ఈ రెండు టైల్. అదే రివర్స్లో కూడా హెడ్ టైల్ ఇక్కడ హెడ్. ఓకే, సో ఇది యాక్చువల్లీ మనకి ఆల్రెడీ ఇది ఉంటుంది, ట్రూత్ టేబుల్ అంటారు కదా. సో అలా మనం ఒక ఆర్డర్లో వేసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఇక్కడ ఎన్ని ఛాన్సెస్ వచ్చాయి, 1 2 3 4 5 6, టోటల్ ఎన్ని ఛాన్సెస్ వచ్చాయి మనకి ఇక్కడ పాసిబిలిటీస్ 6 వచ్చాయి. సో ఇంకేమైనా ఉన్నాయా ఒకసారి చూసేయండి. సో హెడ్ టైల్కి మాత్రం ఇంతే ఉన్నాయి, ఈ రెండు మాత్రమే అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ హెడ్ టైల్ టైల్ హెడ్ టైల్ హెడ్. సో ఇంతే, ఇంకేమీ పాసిబిలిటీస్ లేవు. ఎందుకంటే హెడ్ని ఇక్కడ కామన్గా పెట్టుకుంటే ఈ మూడు చేంజ్ అవ్వచ్చు. ఈ మూడు ఎలా చేంజ్ అయ్యాయి, హెడ్ టైల్ కింద చేంజ్ అయ్యి హెడ్ టైల్. సో ఈ 3 మొత్తం ఎన్ని చేంజ్ అవ్వచ్చు అంటే అంతే. సో టోటల్ ఆన్సర్ ఈస్ 6/16. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ 16. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇచ్చిన ఈ ఫార్మేషన్కి రావాల్సిన పాసిబిలిటీస్ అన్ని 6. సో ఇలా మనం కాయిన్ ప్రాబ్లమ్స్ని, యాక్చువల్లీ 4 కాయిన్స్ ఎప్పుడు కూడా ఇవ్వరు ఎగ్జామ్లోని, ఓన్లీ ఎప్పుడు కూడా 3 కాయిన్స్ ఇస్తారు మ్యాక్సిమం. సో ఈ 3 కాయిన్స్ మనం ఈజీగా సింపుల్గా 8 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా, అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఎవరైనా సరే ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.